ప్రస్తుత ఐపీఎల్ 2024 ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓటమి పాలయ్యారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన ఆ తర్వాత పుంజుకుని పంజాబ్ కింగ్స్పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో వరుసగా ఓటమి చవిచూసింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉండేది వాస్తవమైనప్పటికీ ఆర్సీబీ జట్లు ఆడేది మాత్రం ఇద్దరు ముగ్గురు మాత్రమే. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఒక్కడే స్థిరంగా రాణిస్తుండగా రజిత పట్టిదార్, మహీపాల్ లోమ్రార్, అనుజ్ రావత్ మరియు దినేష్ కార్తీక్ అడపదడపగా రాణిస్తున్నారు. కోహ్లీ ఆడిన 4 మ్యాచ్ల్లో 203 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత బెస్ట్ బ్యాటర్ అంటే 90 పరుగులు దినేష్ కార్తీక్. ఈ గణాంకాలను బట్టి ఆ జట్టు కోహ్లీపై ఎంతలా ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ స్థిరంగా రాణిస్తున్నప్పటికీ అతనిపై ఒత్తిడి ఎక్కువ అవుతుందని ఆసీ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. గ్లాన్ మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డూ ప్లెసిస్, క్యామరన్ గ్రీన్ వంటి వారు అతనికి సహాయపడాలని సూచించారు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ విరాట్కు సహాయం చేస్తేనే ఫలితాలు ఆర్సీబీకి అనుకూలంగా వస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కోహ్లీ స్ట్రైక్ రేటుకు సంబంధించిన వస్తున్న విమర్శలను స్టీవ్ స్మిత్ కొట్టిపారేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవడంలో కోహ్లీకి మరి ఆటగాడు సెటరాడని ఆసీస్ క్రికెటర్ తెలిపారు. విరాట్ నమ్మశక్యం కానీ ఆటగాడని కితాబిచ్చాడు. ప్రతి మైదానంలో 180 స్ట్రైక్ రేట్ అవసరం లేదని, 150 నుంచి 160 సరిపోవచ్చని, పరిస్థితిని బట్టి విరాట్ ఆడుతున్నారని స్టీవ్ స్మిత్ జోడించారు. ఇన్నింగ్స్ను గమనించి విమర్శలకు బుద్ధి చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాష్ట్రంతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 6న జైపూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో విధ్వంసకర ఓపెనర్ విల్ జాన్సన్ను పరీక్షించాలని యాజమాన్యం భావిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.